ఇవాళ పర్యావరణం గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను వారికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మైహోం రామేశ్వరరావు భూములు కేటాయించినప్పుడు బీజేపీ పార్టీకి పర్యావరణం గుర్తుకు రాలేదా? యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా లేక ఇంకేమైనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వద్దకు వెళ్ళి బీజేపీ నేతలు మైహోం వద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మైహోం విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే. సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నిర్మించారు. 100 ఫీట్ల రోడ్ ఇచ్చినారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి సూచిస్తా ఉన్నా, ఫస్ట్ మీరు మైహోం విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కన్ను మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం, మైహోం రామేశ్వరరావు నువ్వు చేసినటువంటి లోపాయకారి మద్దతు, తద్వారా ఎచ్చు భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్మిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. నేను ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే, మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సి భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. నిజాం ప్రభువును మొదలుకొని రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాపాడినటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని కాజేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. కేటీఆర్ చుట్టూండే మంత్రులు, ఎమ్మెల్యేలు బాజాప్తగా భూదందా చేసి భూబకాసులుగా మారి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాజేసినటువంటి వాస్తవాలు ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. హెచ్సియులో ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ప్రభుత్వానిది. దాని బదులుగా యూనివర్సిటీకి వేరే భూమి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి కూడా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు, విఘ్నులు తిరస్కరిస్తున్న ఆశిస్తూ ఉన్నాం.